నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో డాక్టర్ శశివర్ధన్ గారు ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. ఆయన మెడికవర్ హాస్పిటల్ చందానగర్ నుండి వచ్చారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నీ పెయిన్ అంటారు కదా సార్, దానికి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు ఈ మధ్య. అవి అంటే నీ పెయిన్కి ఇంజెక్షన్స్ చేస్తే తగ్గుతుందా సార్? అంటే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండి, ఏ ప్రాబ్లమ్కి ఏ ఇంజెక్షన్ ఇస్తున్నారు అండ్ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్, దానివల్ల పేషెంట్ సెలెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. అంటే అన్ని మోకాల నొప్పులు అందరికీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ కొన్ని ఇంజెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ పేషెంట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కరెక్ట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్తే తప్ప మనకు ప్రాపర్ రికవరీ అనేది, ప్రాపర్ హీలింగ్ అనేది జరగదు. అయితే ఇంజెక్షన్స్ లో చాలా రకాలు ఉంటాయా సార్? చాలా ఉంటాయా? సో బ్రాడ్గా క్లాసిఫై చేసుకుంటే కొన్ని 4 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి స్టెరాయిడ్ ఇంజెక్షన్ అంటాము. ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్లో ఏంటి అంటే, ఈ స్టెరాయిడ్ ఇవ్వంగానే వెంటనే మోకాల లోపల ఉన్న వాపు కానీ నొప్పి కానీ వెంటనే తగ్గడం స్టార్ట్ అవుతుంది. మనం వినే ఉంటాం స్టెరాయిడ్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో అందుకని దీన్ని రిపీటెడ్ ఇంజెక్షన్స్గా ఇవ్వకుండా కంపల్సరీగా బాగా నొప్పి ఉంది, బాగా వాపు ఉంది, ఇలాంటి కండిషన్స్లో కీళ్ళవాతం ఉన్న పేషెంట్స్లో రిపీటెడ్ ఎపిసోడ్స్ వచ్చిన వాళ్ళకి కానీ, బాగా అరుగుదల ఉంది, నొప్పి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, సర్జరీకి ఇంకొంచెం టైం ఉంది, అలాంటి పేషెంట్స్కి స్టెరాయిడ్ ఇంజెక్షన్ అవ్వడం అనేది ఒక సొల్యూషన్. ఇది కూడా టెంపరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది. ఎఫెక్ట్ చాలా బాగుంటుంది, కాకపోతే రిపీటెడ్ ఇంజెక్షన్స్ వల్ల లోపల కార్టిలేజ్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకో రకమైన ఇంజెక్షన్ వచ్చేసి హైలోనిక్ యాసిడ్ అనే అంటాం. సో ఈ ఇంజెక్షన్ ఏంటంటే మన మోకాలలో నార్మల్గా జాయింట్ లోపల ఫ్లూయిడ్ అనేది ఒకటి ఉంటుంది, అది ఒక లూబ్రికెంట్ లాగా యాక్ట్ చేస్తుంది మన 2 జాయింట్స్ మధ్యలో ఫ్రిక్షన్ రాకుండా ఉండడానికి. సో ఇది అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ నుంచి మెల్లగా ఆ క్వాంటిటీ అనేది మెల్లగా తగ్గిపోతూ వస్తుంది. సో అది తగ్గిపోవడం వల్ల ఆ ఫ్రిక్షన్ వల్ల నొప్పి అనేది ఉంటుంది చాలా మందికి. సో ఈ ఎర్లీ ఆర్థరైటిస్ పేషెంట్స్కి కానీ దీనివల్ల పెయిన్ వస్తుంది అని అనుకుంటే, ఈ హైలోనిక్ యాసిడ్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇట్స్ అ సింథటికలీ మేడ్ సబ్స్టెన్స్. అది ఇంజెక్షన్ అనేది మనకి కరెక్ట్ పేషెంట్లో ఇస్తే ఆ ఫ్రిక్షన్ వల్ల వచ్చే పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో రీసెంట్ స్టడీస్ ప్రకారం రిపీట్ ఇంజెక్షన్స్ ఒక 3 వీక్స్కి ఒక 2-3 ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల చాలా వరకు పెయిన్ కంట్రోల్ అవుతుంది అనేది చెప్తారు. సార్ అయితే ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు కదా సార్, దానివల్ల యూజ్ ఏముంటుంది? పిఆర్పి అనేది ఒక ఇంజెక్షన్లో ఏంటి అంటే, ఇట్స్ అ కాన్సన్ట్రేట్ ఆఫ్ ప్లేట్లెట్స్ అనేవి మనకు నార్మల్గా ఉండే రక్త కణాలే, దాంట్లో హీలింగ్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ప్లేట్లెట్స్ని మనము కాన్సన్ట్రేట్ చేసి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎక్కడైతే లోకలైజ్డ్గా కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో అక్కడ హీలింగ్ని పెంచుతుంది అన్నమాట. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి సెలెక్టివ్గా పేషెంట్స్కి ఎక్కడైతే లోకలైజ్డ్గా కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో అలాంటి పేషెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ పేషెంట్స్ని బ్లడ్ ఒకటి తీసుకుంటాం. ఆ బ్లడ్ని కొంచెం ల్యాబ్లో ప్రాసెస్ చేశాక వాట్ వి గెట్ ఇస్ పిఆర్పి, ఓన్లీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటాం. సో వీటిలో ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనకి మోకాల అరుగుదల ఉన్నప్పుడు కార్టిలేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో సో దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసే పొటెన్షియల్ దీనికి కొంచెం ఉంటుంది. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అక్కడ కార్టిలేజ్ రీజనరేట్ అయ్యే ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తాం. సో దానివల్ల కార్టిలేజ్ని రీగ్రో అయ్యే ఛాన్సెస్ మనం ఇస్తాం. సో అలాని ఇది అన్ని పేషెంట్స్కి అందరికీ పనికి వస్తుందని కాదు, బట్ ఇట్ ఈస్ మోర్ డిపెండెంట్ ఆన్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. అంటే ఏ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఇస్తున్నామో, ఎలా కార్టిలేజ్ డ్యామేజ్ ఎంత ఉంది, దాన్ని బట్టి రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. సార్ స్టెమ్ సెల్స్ అని కూడా అంటారు కదా సార్, అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏంటి? స్టెమ్ సెల్స్ కూడా ఒక అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ పిఆర్పి అని చెప్పొచ్చు. స్టెమ్ సెల్స్లో ఏంటి అంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ పిఆర్పిలో ఎంత ఉంటాయో స్టెమ్ సెల్స్లో దానికంటే ఎక్కువనే ఉంటాయి. సో స్టెమ్ సెల్స్ అనేది ఏంటి అంటే దానికి రీగ్రోయింగ్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చిన్నప్పుడు ఎంబ్రియో నుంచి ఫామ్ అయ్యి మనం పైకి వచ్చే వరకు, అంటే పెద్దగా అయ్యే వరకు ఈ స్టెమ్ సెల్స్ వల్ల మనం గ్రో అవుతాం. సో దాంట్లో అలా మనం పెద్దగా అవుతున్న కొద్దీ ఆ స్టెమ్ సెల్స్ అనేవి బాడీలో తగ్గిపోతూ ఉంటాయి. సో అంటే మనం పెద్దగా అయిన తర్వాత కొన్ని లోకలైజ్ ఏరియాస్లో స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఒకటి మన హిప్ బోన్ ఆర్ ఇలియా క్రెస్ట్ అని అంటాం, ఇంకోటి స్టర్నమ్ అని అంటాం. సో దీంట్లో బ్రౌన్ ఫ్యాట్ అనేది ఉంటుంది. సో దాంట్లోంచి మనం స్టెమ్ సెల్స్ని అక్వైర్ చేసి అంటే హార్వెస్ట్ చేసి నీ జాయింట్లో ఎక్కడైతే కార్టిలేజ్ డ్యామేజ్ ఉందో అక్కడ కార్టిలేజ్ని రీజనరేట్ చేయడానికి మనం ఇంజెక్షన్ ఇస్తే ఆ కార్టిలేజ్ మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో సిమిలర్ టు పిఆర్పి, బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ అడ్వాన్స్డ్. ఇంకా దాంట్లో హీలింగ్ ఛాన్సెస్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో పేషెంట్ని తీసుకొని వాళ్ళ ఇలియా క్రెస్ట్ నుంచి కొంచెం బ్లడ్ అనేది హార్వెస్ట్ చేసుకొని
ఒక చిన్న ప్రాసెస్ ద్వారా బీమ్యాక్ అని అంట, బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్. సో ఆ కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్ని మనం నీ జాయింట్ లోపలికి కార్టిలేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. సో అలా కార్టిలేజ్ని మళ్ళీ రీగ్రోయింగ్ పొటెన్షియల్, మళ్ళీ కార్టిలేజ్ రీగ్రో అవ్వడానికి మన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. సో వీటన్నిటిలో మనం సింగిల్గా చేసేది ఏంటి అంటే, కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అయిందో, అరుగుదల వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ అయింది కదా, దాన్ని రీజనరేట్ చేయడానికి మనం ఇచ్చే ఇంజెక్షన్స్ పిఆర్పి అండ్ స్టెమ్ సెల్స్. సో అలానే వీటి సక్సెస్ రిజల్ట్స్ కూడా విల్ డిపెండ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. అన్ని స్టేజెస్లో ఇవి యూస్ రావు. అలా అని పేషెంట్ సెలెక్షన్, ఎంతవరకు డ్యామేజ్ ఉంది, స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్, ఇవన్నీ కలిసికట్టుగా చూసుకొని పేషెంట్ సెలెక్షన్ వల్ల రిజల్ట్స్ అనేవి బాగుంటాయి.